జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ లలితకృష్ణ శాస్త్రిని. నాకు చాలామంది పర్సనల్గా వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చేస్తున్నారు. గురువుగారు, ఈ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు చేసుకోవాలి, ఒకవేళ వరలక్ష్మీ వ్రతం రోజున అంటే శ్రావణ శుక్రవారం రోజున చేసుకోవడం కుదరకపోతే ఇంకెప్పుడు చేసుకోవచ్చు అని ఇలా రకరకాల ధర్మ సందేహాలు అడుగుతున్నారు. వాటన్నిటికీ కూడా ఈ వీడియోలో సందేహ నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సంవత్సరం శ్రావణ మాసము ఆగస్టు 13వ తారీఖున ప్రారంభమవుతున్నది. గురువారం రోజున మనకి 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. ఆగస్టు 14, ఆగస్టు 21, ఆగస్టు 28, సెప్టెంబర్ 4వ తారీఖు. ఇలా ఈ 4 శుక్రవారాలలో ఆగస్టు 21వ తారీఖున అంటే 2వ శుక్రవారం రోజున మనకి వరలక్ష్మీ వ్రతం అనేటువంటిది వచ్చింది. మనకి కథలో చెప్తారు కదా, పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలి అని. మనకి ఆగస్టు 27వ తారీఖు శ్రావణ పౌర్ణమి వచ్చినది కాబట్టి దానికి ముందుగా వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 21. ఆ రోజునే మనమందరం కూడా వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. ఇక్కడ ఒక సందేహం ఉన్నది. గురువుగారు, మాకు కొన్ని కారణాల రీత్యా మేము ఆగస్టు 21వ తారీఖున కనుక చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకోవచ్చు అని. మీకు కనుక ఆగస్టు 21వ తారీఖున వరలక్ష్మీ వ్రతం కనుక చేసుకోవడం కుదరకపోతే ఆగస్టు 14న కానీ లేకపోతే సెప్టెంబర్ 4వ తారీఖున కానీ చేసుకోవాలి. ఎందుకు అనంటే ఆగస్టు 27వ తారీఖున అంటే శ్రావణ పౌర్ణమి నాడు చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడుతుంది, ముఖ్యంగా అమెరికాలో. దాని యొక్క గ్రహణ శూల శ్రావణ శుక్రవారం మీద కూడా కొంచెం పడుతున్నది. అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే గ్రహణ శూల కలిగినటువంటి శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేసుకోకూడదు అని చెప్తారు. ఒకవేళ వరలక్ష్మీ వ్రతం రోజున అంటే ఆగస్టు 21వ తారీఖున కుదరకపోతే ఆగస్టు 14న కానీ సెప్టెంబర్ 4వ తారీఖున కానీ వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. మరలా ఇంకొక వీడియోలో వరలక్ష్మీ వ్రతం ఎలా చేసుకోవాలి, అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి, అమ్మవారి యొక్క కథ గురించి ఆ వివరాలన్నీ కూడా చెప్తాను. అందరూ కూడా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి, నా యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ ఛానల్లో ఇటువంటి ధర్మ సందేహ విషయాలన్నీ కూడా పెడుతూ ఉంటాను. జై శ్రీరామ్.